దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్ఠమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. కరుణాకర్ సుగుణ మాట్లాడినటువంటి పిచ్చి, జ్ఞానం లేని, వివేకం లేనటువంటి అజ్ఞానపు మాటలకి సమాధానం నేను ఇస్తున్నాను. కరుణాకర్ సుగుణ వింటాడని కాదు, కానీ ఆ మాటల ద్వారా అపార్థం చేసుకోబోయే నా ప్రియ హిందూ సోదరిమణుల కొరకు, అలాగే క్రైస్తవులు ఈ మాటలు బట్టి బలహీనపరచబడకుండా క్రైస్తవుల్ని బలపరచుట కొరకు నేను ఈ మాటలు చేస్తున్నాను. కరుణాకర్ సుగుణ కొరకు కాదు. అయితే నేను మాట్లాడడానికంటే ముందుగా అసలు కరుణాకర్ సుగుణ ఏం వాగాడు మీరు ఒకసారి వినండి. క్రైస్తవ ప్రచారకులు చాలా మంది యేసుని సర్వలోక జగద్రక్షకుడు, సర్వ మానవుల పాపాల పరిహారార్థం తన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు, ఈ విధంగా కలరంగిస్తా ఉంటారు. కానీ బైబిల్లో చూస్తే మాత్రం యేసు సర్వలోక జగద్రక్షకుడు కాదు కదా, ఇశ్రాయేల్ రక్షకుడు కూడా కాలేకపోయాడు. ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది బాగా. ఆ యోధా క్యాస్ట్ మీద ఆయనకి విపరీతమైన అభిమానం ఉంది. ఇతర జాతుల మీద చులకన భావం కూడా ఉంది. అన్యులని కుక్కలు అని సంబోధించాడు. నేను కేవలం ఇశ్రాయేలీల కొరకు మాత్రమే వచ్చాను అని చెప్పడం మత్తయి 15:24లో చూడొచ్చు. తన శిష్యుల్ని కూడా సువార్త ప్రకటించమని పంపించినప్పుడు వారికి ప్రధానంగా చెప్పిన విషయం, మీరు ఇశ్రాయేలీల వద్దకు కాక అన్యజనుల వద్దకు వెళ్ళొద్దు, వారి పట్టణములలో కూడా ప్రవేశింపవద్దు. మత్తయి 10:5. చూశారు కదా, విన్నారు కదా. ఈ పనికిమాలిన వాడు కరుణాకర్ సుగుణ వాగుతున్నాడు. ఏమనంటే యేసుక్రీస్తు సర్వలోక జగద్రక్షకుడు అంటారు. కాదు, కనీసం క్రైస్తవులకు కూడా ఆయన రక్షకుడు కాలేకపోయాడు. ఆయన కేవలం ఇజ్రాయేలులకి, యూదులకు మాత్రమే దేవుడు. ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అని ఈ జ్ఞానం లేని ఈ కుక్క వాగుతుంది. జ్ఞానం లేని వీడు ఏమంటున్నాడంటే కేవలం ఇజ్రాయేలీయులకు, యూదులకు మాత్రమే ఆయన దేవుడు, కనీసం క్రైస్తవులకు కూడా ఆయన దేవుడు కాదు. సర్వలోక జగద్రక్షకుడు ఎలా అవుతాడు? లోకరక్షకుడు ఆయన కాదు. బైబిల్లో కూడా మత్తయి సువార్తలో ఉంది కదా, తన శిష్యుల్ని స్వార్థకు పంపిస్తూ అంటున్నాడు, మీరు ఇజ్రాయేలీయుల దగ్గరికి కాక అన్య ప్రజల దగ్గరికి వెళ్ళొద్దు అని. వీడేదో మిడిమిడి జ్ఞానం, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కరుణాకర్ సుగుణ అనే వీడు హాఫ్ నాలెడ్జ్ గాడు. మిడిమిడి జ్ఞానం, తెలిసి తెలియని వాగటం, ఏదో ఒకటి అర వచనాలు తీసుకోవటం, దానికి వాళ్ళు ఏదో అల్లేసుకొని క్రియేట్ చేసుకొని మాట్లాడేసి, మరి ఆన్లైన్ బిచ్చగాడు కదా, ఆన్లైన్ బిచ్చగాడు హైందవ సహోదరుల దగ్గర ఫండ్ రైజ్ చేసుకుని ఆ భిక్ష మీద బ్రతుకుతున్నాడు. ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడుతూ, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, మతోన్మాదానికి ప్రజల్ని గురి చేస్తూ, ఇలా తప్పుడు మాటలను మాట్లాడుతున్నాడు. సరే, విషయానికి వస్తే యేసుక్రీస్తు ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడా? అన్యులకు దేవుడు కాదా? క్రైస్తవులకు కాదా? యూదులకు మాత్రమే దేవుడా? యేసుక్రీస్తు కట్ట క్యాస్ట్ ఫీలింగ్ ఉందంట. ఈ పనికిమాలిన వెధవ చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారికి క్యాస్ట్ ఫీలింగ్ ఉందంట. ఇలా చేసే ప్రజల్ని పాడు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రజల్ని తప్పుదో పట్టించి నాశనం చేస్తున్నారు. మత పిచ్చిని, కులగిజ్జిని ప్రజలందరికీ అంటిస్తున్నది ఇలాంటి పనికిమాలిన సన్నాసులు కదా. వీడు సన్నాసి, నర సన్నాసి వీడు. యేసు దేవుడికి కూడా మతాన్ని, కులాన్ని అంటగట్టాలని చూసే ఇలాంటి పనికిమాలిన వెధవల్ని ఏమనలిక? వీళ్ళకి ఎలా బుద్ధి వస్తుందో నాకు అర్థం కావట్లా. దేవుడికి కూడా మతాలని, కులాలని, యేసు ప్రభుల కుల క్యాస్ట్ ఫీలింగ్ ఉందట, కుల వివక్ష ఉందంట ఆయనకి. వీడికి బుర్ర ఉందంటారా? వీడికి తెలివి ఉందా? వీడు మనిషి అయినా పశువు నాకు అర్థం కావట్లా. కడుపుకు అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో అర్థం కావట్లా. యేసుక్రీస్తు శిష్యులకు చెప్తూ యూదులకు మాత్రమే, ఇజ్రాయేలులకే అని చెప్పాడట, అన్యులకు వద్దన్నాడట. బైబిల్ పూర్తిగా చదివితే వాగాలి, ఏదైనా వాగాలనుకుంటే. లేదా నోరు మూసుకొని మీ హైందవ గ్రంథాలను ఏమైనా ప్రకటించుకోండి. మీ హైందవుల్ని బలపరుచుకోండి. అంతే తప్ప తెలిసి తెలియని హాఫ్ నాలెడ్జ్తో ఇలా కెమెరాల ముందుకు వచ్చేసి యూదులకు మాత్రమే దేవుడు, ఇజ్రాయేలు దేవుడు ఆయన, క్రైస్తవులకి, లోకానికి అంతటి కాదు. అదే బైబిల్లో నేను ఒక వచనాన్ని చూపిస్తా. మార్కు సువార్త
16వ అధ్యాయంలో 15వ వచనం. మార్క్ చాప్టర్ 16 వర్స్ 15. మార్కు 16:15లో ఇలా యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు. ఏమని తెలుసా? సర్వలోకమునకి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎక్కడికి వెళ్ళాలి? యూదుల దగ్గరగా? ఇజ్రాయెల్కి, యెరూషలేముకి మాత్రమేనా? ఏమనుంది ఇక్కడ? సర్వలోకమునకు వెళ్ళి, యు గో టు ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పల్. ఇది క్రీస్తు ప్రభువుల వారు ఇచ్చినటువంటి పర్మిషన్ టు ప్రీచ్ ద గాస్పల్ టు ఎంటైర్ వరల్డ్. ప్రపంచమంతటా స్వార్థ వ్యాప్తి చెందాలి, రక్షణ సువార్త అందించబడాలి, నశించిపోతున్న వారు రక్షింపబడాలి, పతనమైపోతున్న బ్రతుకులు కట్టుబడాలి, నాశనానికి దగ్గరగా ఉన్న కుటుంబాలు లేపబడాలి అని యేసుక్రీస్తు ప్రభువుల వారు సర్వమానవాళిని, ఆయన ద్వారా కలుగ చేయబడింది కదా విశ్వమంతా కూడా, సర్వమానవాళిని దృష్టిలో పెట్టుకున్న ఆయన నశించిన వారిని వెతికి రక్షించటానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఆయన వెళ్ళటానికి ముందుగా ఈ మాటలు చెప్తున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ ఇజ్రాయెల్, నాట్ ఓన్లీ జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియా కాదు, ప్రపంచమంతటా, లోకమంతటా మీరు లోకంలో నలుమూలల వెళ్ళి స్వార్థని విస్తరింపచేయండి. విస్తృతంగా ప్రబల్లేలాగా మీరు స్వార్థని ప్రకటించండి అని అనుమతినిచ్చాడు. ఇప్పుడు ఈ బుద్ధి లేని ఈ కరుణాకర్ సుగుణ అడ్డగాడిదని ఏమనాలి? మీరు ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళండి, యూదుల దగ్గరికి వెళ్ళండి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళొద్దు అని మాట్లాడి పిచ్చి కారుకూతలకు వస్తున్న ఈ అడ్డగాడిదని ఏమనాలి? బుద్ధి లేని కరుణాకర్ సుగుణ. బైబిల్ చదివి చస్తే అర్థమై చస్తుంది నీకు సత్యమేంటో. సర్వలోక జగద్రక్షకుడు, ఎస్, సర్వలోకానికి స్వార్థను ప్రకటించి రక్షణలోనికి నడిపించమని చెప్పిన నా యేసయ్య, మా యేసయ్య, మా ఆరాధ్య దైవం సర్వలోక జగద్రక్షకుడే. ఇజ్రాయేలీలకు, యూదులకు మాత్రమే కాదు, లోకమంతటికి, నీకు కూడా సన్నాసి, నీకు కూడా ఆయన రక్షకుడు. ఏదో డబ్బుల కోసం తప్పుదోవలో వెళ్తున్నావు కానీ బతుకు నాశనం చేసుకున్నావు. నీకు కూడా నా యేసయ్య రక్షకుడు. నిన్ను పరమునకు చేర్చాలంటే కూడా ఆ ద్వారం గుండానే, క్రీస్తు అనే ద్వారం గుండానే వెళ్ళాలి, క్రీస్తు అనే మార్గము గుండానే వెళ్ళాలి. నీకు కూడా రా సన్నాసి. ఇంత స్పష్టంగా, ఇంత క్లియర్గా ఇక్కడ రాయబడింది, సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించు. మరి వీడు చెప్పినట్టుగా ఇజ్రాయేలీలకు సువార్త అంటే మరి ఇక్కడ ఆ మాట ఉండాలి కదా. బైబిల్లో ఎక్కడ సువార్త కోసం తన శిష్యుల్ని అనుమతించినప్పుడు కూడా ప్రతి చోట ఇజ్రాయేలీలకి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇజ్రాయేల్కి ఎక్కడికి, లోకమంతటితో మనకు సంబంధం లేదని మాట్లాడాలి కదా. వేసే మాట్లాడాడు ఎక్కడన్నట్లుగా. వాడేదో ఒక వచనాన్ని పట్టుకొని అది ఎందుకు వేసే మాట్లాడాడంటే ఇజ్రాయేలీయుల్ని ఫస్ట్ బలపరిచి ఇక అక్కడి నుంచి విస్తృతంగా ప్రపంచమంతా వెళ్ళటానికి ఆయన ఆలోచనతో ఆ మాట చెప్పాడు. అక్కడ అల్టిమేట్గా చెప్పిన మాట ఏంటో తెలుసా? సర్వలోకమునకి స్వార్థను ప్రకటించండి. దట్స్ హిస్ వర్డ్. దైవిక పరమైన విషయాలు ప్రకృతి పరమైనటువంటి సంబంధికి అర్థం కావు. ఈ పనికిమాలనోడు ప్రకృతి సంబంధమైన వ్యక్తియుడు, కరుణాకర్ సుగుణ, బుద్ధి ఇంకితం లేనివాడు. వాడికి ఏమర్థమవుద్ది? వాక్యం అర్థం కాదు. మిడిమిడి జ్ఞానంతో అరకుర వచనాలు చదివి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఇజ్రాయేలులకు మాత్రమే, కనీసం క్రైస్తవులకు కూడా దేవుడు కాలేదా? మత్తయి సువార్త, నువ్వు చెప్పిన మత్తయి సువార్తే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, మాథ్యూస్ 11:28. అక్కడ రాయబడిన వచనం ఏంటో తెలుసా? భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. భారం మోసుకొనుచున్న యూదులారా అన్నడా? భారం మోసుకొనుచున్న యెరూషలేము వారలారా అన్నడా? ఇజ్రాయెల్ వారలారా అన్నడా? భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, కమ్ టు మీ, ఐల్ గివ్ మై పీస్ అంటు యూ. నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతినిస్తాను.
ఈ సమస్త జనులలో నువ్వు కూడా ఉన్నావురా సన్నాసి, నువ్వు కూడా ఉన్నావు. నువ్వు కూడా పాప భారాన్ని మోస్తూ చస్తున్నావు. మోయలేక రావచ్చు కదా యేసయ్య దగ్గరికి. ఇంకెంతకాలం ఇలా మతోన్మాది బతికి నాశనం అయిపోవడం కాకుండా నీతో పాటు ఇంకా వందలాది మంది నాశనం చేస్తావు. అది బ్రతుక నువ్వు బ్రతికేది. యేసుక్రీస్తు ప్రభువుల వారు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. భారం మోసుకొనుచున్న సమస్త జనులు, భూమి మీద ఉన్న 256 దేశాల ప్రజలందరినీ, కుల పిచ్చి లేదానికి, కుల వివక్ష లేదానికి, కాస్ట్ ఫీలింగ్ లేదానికి సమస్త జనులను రమ్మంటున్నాడు ఆయన. క్రిస్టియన్స్ మాత్రం పిలిచాడా? క్రైస్తవులారా రండి అన్నాడా? హైందవులు అన్యులు వద్దన్నాడా? భారం మోసుకొనుచున్న సమస్త, ఎవ్రీవన్ should come to Jesus to receive the peace of Jesus Christ of Nazareth. క్రీస్తు ప్రభువులు వారి యొక్క శాంతి సమాధానం నెమ్మది. ఈరోజు శాంతి సమాధానం నెమ్మది లేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు చాలామంది. అలాంటి వాళ్ళ కోసం యేసయ్య పలికిన మాట, ఇట్స్ ఎ గ్రేట్ అనౌన్స్మెంట్ టు ఎంటైర్ వరల్డ్, టు ఆల్ ద మ్యాన్ కైండ్. సర్వమానవాళికి, ప్రపంచ దేశములన్నిటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ప్రకటన ఇది. మీకు శాంతి సమాధానం నెమ్మది లేకపోతే నా దగ్గరికి రండి, నా రక్షణని, నా సమాధానాన్ని, నా యొక్క విశ్రాంతిని నేను మీకు కలుగు చేస్తాను. ఇక్కడ రాయలేదే ఇశ్రాయేలులే రావాలి, యూదులే రావాలి, క్రైస్తవులు రావాలి. పిచ్చివాగుడు వాడుకొని మానుకొని నోటి మీద వేలేసుకొని శుభ్రంగా నీ పని నువ్వు చేసుకుని బతుకు. ఇంకెంతకాలం ఇలాగా క్రైస్తవుల కోసం నువ్వు మాట్లాడకపోతే నీకు బతికే లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం కోసం మాట్లాడకపోతే నీకు తిండి ఉండదు 3 పూట్ల. క్రైస్తవుల కోసం, క్రీస్తు ప్రభుల వారి కోసం, బైబిల్ కోసం మాట్లాడకపోతే నీకు బతుకే ఉండదు. వీటి కోసం మాట్లాడే కదా ఫండ్ రైజ్ చేస్తున్నావు, డొనేషన్స్ లాగుతున్నావు ప్రజల దగ్గర నుంచి, నీ హైందవ సహోదరుల దగ్గర నుంచి. నా ప్రియ హైందవ సహోదరులారా, మీకు నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తా, ఈ పనికిమాలినోడికి ఒక పైసా ఇవ్వద్దండి. వీడికి క్రైస్తవులను తిట్టి డబ్బు సంపాదిస్తున్నాడు. వీడు ఎదవా. క్రైస్తవాన్ని తిట్టకపోతే వీడికి డబ్బు ఉండదు. మత చుచ్చు పెడుతున్నాడు వీడు. మిడిమిడి జ్ఞానంతో, అరకొర జ్ఞానంతో తెలిసి తెలియని మాటలు మాట్లాడేవాడు. చదువులేని సన్నాసి, చదువులేని సుంట వీడు. బ్రతకడం చేతగాక క్రైస్తవుల్ని తిట్టటాన్నే ఒక ప్రొఫెషన్గా పెట్టుకొని 10 రూపాయలు సంపాదించుకున్న బిచ్చగాడు కరుణాకరు సుగుణ అనేటోడు. క్రైస్తవులు సర్వమానవాళికి ఆయన రక్షకుడు, సర్వలోక జగద్రక్షకుడు నా యేసయ్య. ఆయన మాత్రమే దేవుడు. బ్రిటిష్ వాళ్ళని, అమెరికా వాళ్ళని, జర్మనీ వాళ్ళని, ఇజ్రాయెల్ వాళ్ళని, సౌత్ ఆఫ్రికా వాళ్ళని, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మనిషిని కలగ చేసిన వాడు నా యేసయ్య. ఆయనే రక్షకుడు. ఆయన ద్వారా పరలోకం ఇజ్రాయేలులకు మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు, యెరూషలేము వాళ్ళకు మాత్రమే కాదు, అందరి దేవుడు నా యేసయ్య. దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.